ఐగుప్తు దేశానికి వెళ్ళిన తరువాత అక్కడ యోసేపు మరణించాడు. తర్వాత ఈ ఇశ్రాయేలు జనాంగం అభివృద్ధి చెందింది. యోసేపు ఎవరో తెలియనటువంటి ఇంకొక రాజు వచ్చాడు తర్వాత. సో ఇశ్రాయేలీలు ఎక్కువ జనాభా పెరిగిన తర్వాత ఆ యొక్క ఐగుప్తీయులు వీరిని చెరలోకి తీసుకున్నారు, బానిసలుగా చేసేసుకున్నారు. ఎందుకంటే వారు జనాభా ఎక్కువైతే మరలా మన మీద తిరుగుబాటు చేస్తారేమో, కాబట్టి వారిని బానిసలుగా చేస్తే మన క్రింద అనపబడి ఉంటారని చెప్పి వారిని బానిసలుగా చేసేసారు. సో వారు బానిసలు అయ్యారు. వారి చేత ఇంటి చాకరీ చేయించాడు ఫరో, వారి చేత పట్టణాలు కట్టించాడు, వారిని ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టాడు. ఈ యొక్క బాధ అంతా తట్టుకోలేక ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టారు. ఆ సమయంలో దేవుడు మోషేను నాయకుడిగా పంపించాడు. మోషేను పంపించి మోషే అహరోనులు వెళ్ళారు. దేవుడు వారి ద్వారా అద్భుత కార్యాలు చేశాడు అక్కడ. తర్వాత వారిని విడిపించాడు. అక్కడ అనేక అద్భుతాలు చేసి వారిని విడిపించాడు. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. తర్వాత వారికి మన్నా ఆహారంగా ఇచ్చాడు, పూరేళ్లను ఇచ్చాడు. తర్వాత వారికి ఎండ తగలకుండా మేఘంగా ఆయన ఉంచాడు. తర్వాత ఏమో వారికి రాత్రి కాలంలో చీకటిగా ఉన్నప్పుడు అగ్నిగా ఆయన వారి మధ్యన ఉన్నాడు. ఈ విధంగా వారికి కావలసినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమిని చూపించాడు. భూమిని చూపించి, ఇదిగో నేను మీకు ఇవ్వాలనుకుంటున్న భూమి ఇదే. మీరు వెళ్తున్న ఆ యొక్క ప్రాంతంలో అనేక మంది ఉంటారు, వారి అందరూ కూడా మీకు శత్రువులు. ఎందుకంటే వారు విగ్రహారాధికులు, వారు పాపం చేసేటువంటి వ్యక్తులు. కాబట్టి వారిని మీరు ఓడించాలి, వారిని మీ మధ్య నుంచి పారద్రోలి మీరు ఆ స్థలాన్ని స్వాధీనపరచుకొని మీరు అందులో ఉండాలి. ఇది దేవుడు వారికి చెప్పింది. కానీ ఇశ్రాయేలీయులు వారు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోయారు పక్కన ఉన్న వారితో వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, వారి యొక్క విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు. సో దానిని దేవుడు వ్యభిచారంగా పరిగణించాడు, దేవుణ్ణి కాకుండా విగ్రహాలని పూజించినందుకు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఈ ఎవరినైతే వారు పంపించేయాలో వారికే దోషులు అయిపోయారు. ఎందుకంటే దేవుడు వారిని పారద్రోలేమన్నాడు ఆ స్థలంలో నుంచి. కానీ వారిని పంపకుండా అదే స్థలంలో వారితో కలిసి ఉన్నారు. వారి విగ్రహాలను వీరు పూజించడం, ఈ పనులన్నీ చేయడంతో వారు వారి క్రింద బానిసలైపోయారు. దేవుడు వారి మీదకి శిక్ష రప్పించాడు. ఇప్పుడు అలాంటి సమయంలోనే మనము ఈ రోజున ఒక వ్యక్తి కోసం ఆలోచించుకుందాం. అలాంటి సమయంలో దేవుడు న్యాయాధిపతులను లేపడగల మధ్యన ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని. ఇప్పుడు ముందు దెబోరా వారి కోసం ఆలోచించాం. వారి యొక్క సమయం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు వీరికి విశ్రాంతి దొరికింది. 40 సంవత్సరాల విశ్రాంతి పొందిన తరువాత ఇప్పుడు వీరి యొక్క పరిస్థితి మారిపోయింది. ఇశ్రాయేలీయుల పరిస్థితి, సమాధానం అంతా కూడా పోయింది. ఈ 40 సంవత్సరాల్లో వారి పరిస్థితి అంతా మారిపోయింది. ఏం చేశారంటే విగ్రహాలను పూజించడం మొదలు పెట్టారు. దేవుని దృష్టికి దోషులైపోయారు. దోషులైన తర్వాత దేవుడు వారి మీదకి శిక్ష రప్పించాడు. ఎలా అయిపోయిందంటే వారి పరిస్థితి, ఇశ్రాయేలు పరిస్థితి, దేవుడు వారి మీదకు మిద్యానీయులు అనేటువంటి ఒక గుంపును రప్పించారు, ఒక దేశస్తులను. మిద్యానీయులు వారు వీరిని ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టారు, చాలా కఠినమైన బాధ పెట్టినప్పుడు ఈ మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చైపోయింది. అంటే వీరికంటే వారి యొక్క చెయ్యి పెద్దదైపోయింది. వారు వీరి మీద అధికారం చెలాయించే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఈ యొక్క దేవునికి మొర పెట్టుకుంటున్నారు అన్నమాట. మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందని చెప్పి మొర పెట్టుకుంటున్నారు. మనం చదువుకోబోయే వాక్యంలో అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, వీరి పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే, వీరు కష్టపడి పొలం దున్ని వారు విత్తనాలను నాటి పంట పండించుకుని ఇంకొక రేపో ఎల్లుండో పంట కోద్దాము, అప్పుడు పంట మన చేతికి వచ్చిన తర్వాత మనం తినొచ్చు అని వారు అనుకుంటున్నటువంటి సమయంలో ఈ మిద్యానీయులు, అమాలేకీయులు ఇసుక రేణుల వలె గుంపులుగా వచ్చి మొత్తం పంట అంతటిని కూడా పాడు చేసి వెళ్ళిపోయారు. పంట అంతా కూడా పాడు చేశారు. తినడానికి వీరి దగ్గర ఏమీ లేదు, వీరు బానిసలుగా ఉన్నారు, వారి దగ్గర ఏమీ కూడా లేదు, చెరలో ఉన్నట్టుగానే వారి పరిస్థితి. ఇప్పుడు ఆ యొక్క పొలము, వారి పంట అంతా కూడా నాశనం చేసి వెళ్ళిపోయారు. పోనీ ఆ తినడానికి లేదు, కనీసం త్రాగుదాము, మన దగ్గర ఉన్న మందలు ఉన్నాయి కదా, ఆ పాలు తీసుకుని దాంతో ఏదైనా చేసుకుని తిందాం అనుకుంటే ఆ మందలన్నీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు. వారు ఒంటెల మీద, గుర్రాల మీద వచ్చి వీరి యొక్క మందలన్నీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందంటే, తినడానికి తిండి లేదు, తాగడానికి కూడా ఏమీ కూడా లేదు. కరువు ప్రాంతంలో కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బహుశా ఆ కరువు వల్ల ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. మనం బాగా కష్టపడి ఉదయం అంతా
సాయంత్రానికి డబ్బు సంపాదించుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఏదైనా మంచి కూర తెచ్చుకొని వండుకొని సరిగ్గా తిందామని ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఇంకొకరు ఎవరైనా వచ్చారు ఎత్తుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అంతకంటే కఠినమైన బాధ ఇశ్రాయేల్లో అనుభవించాం. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఇశ్రాయేల్కి. ఈ పరిస్థితి తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారి నుంచి తప్పించుకోవడానికి వారు భూమిలో బంకర్స్ ఏర్పాటు చేసుకుని ఆ లోపలికి వెళ్ళి దాక్కునేవారు. ఇప్పుడు దేవునికి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేశారు. మిద్యానీయుల వలన హీన దశకు వచ్చేసారు అనుకుంటాడు. మిక్కిలి హీన దశకు వచ్చేసారు ఇశ్రాయేలు. ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఒక ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే, నేను ఐగుప్తులో నుంచి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. ఇక్కడికి రప్పించినప్పుడు ఈ యొక్క ప్రజలను మీ దగ్గర నుంచి పారద్రోలమని చెప్పాను. తర్వాత వారికి భయపడొద్దు, వారి విగ్రహాలకు భయపడొద్దు, వారిని పూజించొద్దు అని మీకు చెప్పాను. కానీ ఆ విగ్రహాలకు మీరు భయపడ్డారు, వాటిని మీరు పూజించారు. అంతటితో ఆ మాట ముగించేశాడు అంతే. దేవుడు ఇంకేం చెప్పలేదు. వారిని విడిపిస్తాడా విడిపించడా దానికి ఏమీ ఆన్సర్ లేదు. కేవలం వారు చేసిన తప్పును ఒకసారి చూపించాడు. ఆ ప్రవక్తతో అంతవరకు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు కరుణించే వ్యక్తి కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఇష్టం కాబట్టి మరలా ఇప్పుడు ఒక వ్యక్తిని పంపాలని దేవుడు నియమించాడు. ఆ వ్యక్తి కోసం ఈరోజు మనం ఆలోచించుకుందాం. ఈయన న్యాయాధిపతుల లిస్టులో మనకు కనిపిస్తాడు, కానీ ఆ యొక్క అధ్యాయాలు మనం చదివితే అతనిని దేవుడు న్యాయాధిపతిగా నియమించినట్టు ఎక్కడ కూడా కనిపించదు. ఒక వర్క్ మాత్రం చెప్పాడు, ఆ వర్క్ పూర్తి చేయమని దేవుడు చెప్పాడు. అంతేగాని వారి మీద అధికారాన్ని చలాయించలేదు, ఆయన వారిని పరిపాలించడం లేదు. ఆ వ్యక్తి కోసం ఈరోజు మనం ఆలోచిద్దాం. ఈ వ్యక్తి ఒక మంచి రాజవంశస్థుడు, రాజవంశానికి చెందినవాడు. కానీ ఆ రాజస్వం అతనిలో కనిపించదు. బలవంతుడే, కానీ ఆ యొక్క బలం ఉపయోగించే బుద్ధి అతనిలో లేదు. చాలా ఆవేశం ఉంది. ఆయన ఈ శత్రువులను నశింపజేయాలి, శత్రువులతో మనం విజయం సాధించాలి, వారిని చంపాలి, అలాంటి ఆవేశం అయితే ఉంది. కానీ దాన్ని ఎలా చేయాలో అలాంటి ఆలోచన అతనిలో లేదు. ఆ వ్యక్తి గిడియన్ అంటారు ఇంగ్లీష్ లో, గిద్యోన్. ఆయన కోసం ఈరోజు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఎవరి తన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు ప్రతిసారి కూడా ఒక్కొక్క హీరోను పంపించాడు. ఇప్పుడు ఈ యొక్క హీరోను దేవుడు పంపించాడు వారి ప్రజలను, ఆయన తన ప్రజలను విడిపించడానికి. సో గిద్యోను జీవితాన్ని మనము 2 భాగాలుగా చేసి ఆలోచిద్దాం. 2 భాగాలుగా మనం 3 అధ్యాయాల్లో కనిపిస్తుంది గిద్యోను కోసం. సో వాటిని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఈ రోజు మొదటి భాగాన్ని ఆలోచిద్దాం. గిద్యోను జీవితాన్ని ఆలోచించాలంటే యుద్ధానికి ముందు, యుద్ధం తర్వాత ఇలా డివైడ్ చేసుకున్నాం. అతను ఇప్పుడు మిద్యానీయులతో యుద్ధానికి దేవుడు పంపించాడు కదా. సో ఆ యుద్ధానికి ముందు తన జీవితం ఎలా ఉందో చూద్దాం. యుద్ధం తర్వాత జరిగినది చూద్దాం. అది వచ్చే వారం ఆలోచిద్దాం. ఈ వారం యుద్ధానికి ముందు అతని జీవితాన్ని మనము ఆలోచిద్దాం. మొదటి భాగం. సో ఈరోజు మన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం అంతా కూడా మనము ధ్యానిద్దాం. అధ్యాయం అంతా కూడా ఇప్పుడు చదవలేం కాబట్టి అందులో నుంచి మనం ధ్యానిస్తున్నప్పుడు వచనాలు చదువుకున్నాం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6, ఈ యొక్క హోల్ చాప్టర్ లో నుంచి మనం ఈరోజు గిద్యోను కోసం ఆలోచిద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు బాధలో, వేదనలో, కష్టాల్లో ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు వారిని విడిపించే ఒక వ్యక్తి కావాలి, ఒక హీరో కావాలి. సాధారణంగా హీరో అనగానే శత్రువుల మధ్య నుండి, లేదంటే వారితో ఒక పెద్ద ఫైట్ చేస్తున్నో, లేదంటే ఒక పెద్ద వెనకాల చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉండో, చాలా మంది సమూహంతో కలిసో, లేదంటే ఒక మంచి శక్తివంతంగా, మంచి పవర్ఫుల్ గా కనిపిస్తారు. కానీ ఇక్కడ మనకు కనిపించే హీరో ఎలా ఉంటాడంటే, అతను అవతల ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి భయపడి ఒక ప్లేస్ లో దాక్కుని ఉంటాడు. వారికి కనిపించకుండా భయపడుతూ దాక్కుని ఉంటాడు. అక్కడ ఏం చేస్తూ ఉంటాడంటే, అతనున్న స్థలము ఏమిటంటే ద్రాక్ష రసం తీసేటటువంటి స్థలం, గానుగ, ద్రాక్షలు ఆడేటటువంటి గానుగ, ద్రాక్ష పండ్లు అందులో వేసి ద్రాక్ష రసం తీస్తారు. ఆ స్థలంలో ఇతను ఉన్నాడు. అక్కడ ఉండి ఆయన చేస్తున్న పని ఏమిటంటే, ఆయన ధాన్యాన్ని దొరలగొడుతున్నాడు. మిద్యానీయులకు కనిపించకుండా ధాన్యాన్ని దొరలగొడుతున్నాడు. అంటే ధాన్యాన్ని అతను చేస్తున్నాడు, దాన్ని సెపరేట్ చేస్తున్నాడు. ఉండాల్సిన స్థలంలో లేడు, చేయాల్సిన పని చేయట్లేదు.
ద్రాక్షల గానుగలో ద్రాక్ష రసం ఆడతాడు, కానీ ద్రాక్షల గానుగుల దగ్గర ద్రాక్ష రసం ఆడట్లేదు, తర్వాత గోధుమలను తొలగొడుతున్నాడు. ఇది ఈ యొక్క గిద్యోను యొక్క పరిస్థితి. దేవుడు పరిచయం చేయడం ఇలా కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఆ స్థలంలో మిద్యానీయులకు భయపడి గిద్యోను అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో దేవుడు తన దూతను పంపించి గిద్యోనుతో మాట్లాడాడు. అది మనము ఆలోచిద్దాం. ఈ రోజు మనము ఆలోచించే ఈ యొక్క అధ్యాయంలో నుంచి గిద్యోను దేవుణ్ణి 3 ప్రశ్నలు వేస్తాడు, దాన్ని ఆలోచిద్దాం. తర్వాత గిద్యోను దేవుడు టెస్ట్ చేస్తాడు, దాన్ని ఆలోచిద్దాం. తర్వాత గిద్యోను దేవుణ్ణి కూడా టెస్ట్ చేస్తాడు. ఈ 3 విషయాలు మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. ఆ 3 విషయాలు మనము ఆలోచిద్దాం. సో గిద్యోను ఈ యొక్క ద్రాక్షల గానుగల దగ్గర గోధుమలను దొలగొట్టుచుండగా దేవుని దూత అక్కడికి వచ్చి గిద్యోను ఒక మాట పిలుస్తాడు. ఏమని పిలుస్తాడంటే పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తాడు. గిద్యోను పరిస్థితి ఏంటి? శత్రువులకు భయపడిపోయి వేరే స్థలంలోనికి వెళ్ళిపోయి దాక్కుని ఉన్నాడు. వారికి కనిపించట్లేదు, వారికి భయపడుతున్నాడు. ఈ ధాన్యం కూడా వారు చూస్తే పట్టుకుని వెళ్ళిపోతారేమో అని దాచుకున్నాడు. ఎందుకంటే వారి చేతికి వచ్చిన పంటను వారు పాడు చేసి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కొంచెం ధాన్యం ఎక్కడో దాచుకున్నట్టున్నాడు, దాన్ని తీసుకొచ్చి అక్కడ దొరకొట్టుకున్నాడు, కొంచెం గోధుమలను. ఇప్పుడు అలాంటి దాక్కుని శత్రువులకు భయపడి ఒక మూల ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవునికి అతని యొక్క పరిస్థితి ఏంటో తెలుసు. దేవుడు అతనిని ఎంత గొప్పగా భవిష్యత్తులో వాడుకోబోతున్నాడో దేవుడికి తెలుసు. ప్రస్తుతం ఆయన భయపడుతూనే ఉండుండొచ్చు, కానీ దేవుడు అతనిని ఒక పరాక్రమం గల బలాఢ్యుడిగా వాడుకోబోతున్నాడు. అందుకే దేవుడు అలాగా పిలుస్తున్నాడు. సో ఇప్పుడు దేవుని యొక్క దూత అక్కడికి వచ్చి ఈ యొక్క గిద్యోనును పిలిచిన తర్వాత ఒక మాట చెప్తాడు. సో ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం చదువుతాం. 6వ అధ్యాయము 13వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 verse 13. గిద్యోను, నా చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాడు. ఈ రోజు మన వాక్య అంశం బలహీనుడైన బలవంతుడు. అది ఒక మొదటి భాగాన్ని మనము ఈ రోజు ఆలోచిస్తున్నాం, పార్ట్ 1. సో ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. యెహోవా దూత గిద్యోను అక్కడ గోధుమలు దొరగొట్టుచుండగా అక్కడికి వచ్చాడు. యెహోవా దూత గిద్యోను దగ్గరికి వచ్చి గిద్యోనుతో ఒక మాట చెప్తున్నప్పుడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఒకే ఒక మాట. ఆ మాట అనగానే ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న గిద్యోను వేస్తున్నది ఏమిటంటే దేవుని మీద కంప్లైంట్ ఇస్తున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు. ఈస్ కంప్లైనింగ్ అబౌట్ గాడ్. దేవుని మీద ఫిర్యాదు చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆగాగు, ఏమన్నా నువ్వు యెహోవా మాకు తోడై ఉన్నాడు అని చెప్తున్నావా? యెహోవా మాకు తోడై ఉంటే ఈ శత్రువుల చేతిలోకి ఎందుకు అప్పచెప్పేస్తాడు మమ్మల్ని? ఈ మిద్యానీయులు అమాలేకులు ఉన్నారు కదా, మేము చాలా కష్టపడి పంట పండించి ఎంతో కష్టపడి ఈ యొక్క ఆహారాన్ని పండించుకుంటుంటే మా చేతి దగ్గరికి వచ్చే సమయానికి వారు వచ్చి దాన్ని పాడు చేసుకుని వెళ్ళిపోతున్నారు. మా మందలన్నీ కూడా వారు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మాకు తినడానికి తిండి లేదు, తాగడానికి కూడా ఏమీ కూడా లేవు. ఇంత హీన దశకు వచ్చేసాము. యెహోవా మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మా తాతలు మా ముత్తాతలు చాలా విషయాలు చెప్పారు. ఏంటి, నువ్వు ఐగుప్తులో నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చావంట, ఎర్ర సముద్రాన్ని ఏమో 2 పాయలుగా చేసావంట, వారికి మన్నా ఇచ్చావంట, రాత్రి ఏమో అగ్నిస్తంభంగా ఉన్నావంట, పగలేమో మేఘస్తంభంగా ఉన్నావంట, వారు నాన్ వెజ్ కావాలంటే కూరేళ్ళ పక్షులను పంపించావంట, వారికి దాహం వేస్తే వాటర్ ఇచ్చావంట బండ్లో నుంచి. ఇవన్నీ అద్భుతాలు మా తాత ముత్తాతలు చెప్పారు మాకు, కానీ అవేవి ఇక్కడేమీ కనిపించట్లేదు. ఇప్పుడు మాకేవి అవేవి కనిపించట్లేదు. ఒకవేళ యెహోవా మాకు తోడై ఉంటే గనక ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇది గిద్యోను చెప్పే మాట. యెహోవా దూత ఒక మాట అనగానే, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఒక మాట చెప్పగానే
వెంటనే కంప్లైంట్ చేస్తున్నాడు దేవుని మీద. నువ్వు మాకు తోడై ఉంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి? నీవు మాకు తోడై ఉంటే అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? నేటి పరిస్థితి, క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా సేమ్ ఇలాంటిదే. దేవుని మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకండి ఈ పరిస్థితి? మాకెందుకండి అనారోగ్యం? మాకెందుకండి ఈ జాబ్స్ లేకపోవడం? లేదంటే మాకెందుకండి ఈ పిల్లలు పుట్టకపోవడం? వాళ్ళు ఎవరికో అద్భుతాలు జరిగినాయి అంట, వారి జీవితాల్లో ఏదో దేవుడు చేశాడంట, లేదంటే ఆ యొక్క కబుర్లు చెప్తారు చాలా మీరు. అవన్నీ ఎందుకు ఇప్పుడు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదో ముందు చూద్దాం. గిద్యోను జీవితంలో గిద్యోను ఇలా ప్రశ్నించాడంటే దానికి కారణం కూడా ఉంది. దాన్ని ముందుగా మనం ఆలోచిద్దాం తర్వాత. సో దేవుని మీద ఇలాగ కంప్లైంట్ చేస్తున్నాడు గిద్యోను. వెంటనే దేవుని దూత మరొక మాట చెప్పాడు 15వ వచనంలో. అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. దీనికి ముందు యెహోవా దూత ఏం చెప్పాడంటే, దేవుని కోసం గిద్యోను కంప్లైంట్ ఇవ్వగానే యెహోవా దూత ఏం మాట చెప్పాడంటే, నువ్వేమీ కూడా భయపడవద్దు, నువ్వు బలము తెచ్చుకొని వెళ్ళి నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈ మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించుకో. నేను నిన్నే పంపుతున్నాను, నేనే నిన్ను పంపుతున్నాను. నువ్వు వెళ్ళి యుద్ధము చేసి వారిని విడిపించుకో అని చెప్తుంటే వెంటనే మరలా తన కోసం కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాడు. తన మీద, తన బ్యాక్గ్రౌండ్ కోసం కంప్లైంట్ చేసుకుంటున్నాడు. హీస్ కంప్లైనింగ్ అబౌట్ హిస్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు తన బ్యాక్గ్రౌండ్ కోసం ఫిర్యాదు చేస్తున్నాడు. ముందేమో దేవుని మీద ఫిర్యాదు చేశాడు, ఇప్పుడు తన బ్యాక్గ్రౌండ్ కోసం ఫిర్యాదు చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆగాగు, ఏం చెప్తున్నావు నువ్వు? నేను వెళ్ళి మిద్యానీయులతో యుద్ధం చేయాలా? మాదేమన్నా రాజు కుటుంబం అనుకుంటున్నావా? యూదా గోత్రం అనుకుంటున్నావా? మాది ఎఫ్రాయిము గోత్రం. ఈ 12 గోత్రాల్లో చివరిది, ఎన్నిక లేని చాలా చిన్న గోత్రం అది. ఆ ఎఫ్రాయిము గోత్రంలో కూడా చివరి ఫ్యామిలీ, చాలా చిన్న ఫ్యామిలీ. మమ్మల్ని ఎవరు పట్టించుకోడు, మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. చాలా చిన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో కూడా ఆఖరి వాడిని నేను చివరి వాడిని. ఒకవేళ నేను బయటికి వెళ్ళి యుద్ధం చేద్దాం రా అని చెప్తే నాతో పాటు ఎవడు రాడు. మా ఇంట్లో ఉండే పని వాళ్ళు ఎవరైనా రావచ్చేమో కానీ నా వెనకాల ఎవడు యుద్ధానికి రాడు. మనం యుద్ధానికి వెళ్దామంటే పోరా నువ్వెవడో మాకు చెప్పడానికి అంటారు. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సమాజంలో పెద్ద మంచి పేరు లేదు, నా వెనకాల మంది మార్బలం లేదు, లేదంటే నాకు యుద్ధం చేసిన అలవాటు లేదు. ఇవన్నీ కూడా నాకెందుకు చెప్తున్నావు? నా వల్ల కాదు. ఇది తన బ్యాక్గ్రౌండ్ మీద ఫిర్యాదు చేసుకుంటున్నాడు గిద్యోను. నేను ఈ యొక్క పని చేయలేను, నా ట్రైబ్ చాలా చిన్నది, అందులో మా ఫ్యామిలీ చిన్నది, మా ఫ్యామిలీలో నేను ఆఖరి వాడిని, నా వల్ల కాదు అని చెప్తున్నాడు. సో దేవుడికి నీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, లేదంటే నీకు ట్రైనింగ్ ఉండాల్సిన అవసరం లేదు దేవుని పని చేయడానికి. లాస్ట్ టైం కూడా మనం ఆలోచించుకున్నాం, లాస్ట్ వీక్ ఒక న్యాయాధిపతి కోసం ఆలోచించినాం. దేవుడు నీ యొక్క క్వాలిఫికేషన్, నీకున్న బ్యాక్గ్రౌండ్, నీకున్న ఆస్తి అంతస్తులు ఇవేవి కూడా దేవుడు చూడు. దేవుడికి కావాల్సింది ఏమిటంటే నీవు కావాలి. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఒక పని అప్పగించినప్పుడు మన నోట్లో నుంచి కూడా ఇలాంటివి వస్తాయి. ఇది మనం చేసే పని కాదండి, ఇది పాస్టర్స్ ఫ్యామిలీస్ చేసుకుంటారు, లేదంటే పాస్టర్ చేస్తాడు, లేదంటే చర్చిలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా వారు చేసుకుంటారు. ఇది మన వల్ల జరగదు, మనకి సెట్ అవ్వదు, ఇది ఇలాంటి కబుర్లు చెప్తూ తప్పించుకుంటాడు. ఈ యొక్క గిద్యోను ఇలా ఎందుకు తప్పించుకుంటున్నాడంటే చేయడానికి ఇష్టం లేదు కాబట్టి. ఏ పని అయినా సరే చేయడానికి ఇష్టం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ముందుకు వస్తాడు. గిద్యోనుకు ఈ పని చేయడం ఇష్టం లేదు కాబట్టి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. సో అలా చెప్పిన తర్వాత మరొక ప్రశ్న వేశాడు, దేవుణ్ణి ప్రశ్నించాడు, తర్వాత తన బ్యాక్గ్రౌండ్ కోసం ఫిర్యాదు చేసి ప్రశ్నించాడు. తర్వాత 17వ వచనంలో మనకు కనిపిస్తుంది. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచు. ఇప్పుడు యెహోవా దూత ఇతను తన కుటుంబం కోసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడై ఉంటాను. ఎవరు? దేవుడు. నేను నీకు తోడై ఉంటాను. ఒక వ్యక్తిని ఎంత ఈజీగా చంపుతావో ఈ మిద్యానీయులందరినీ కూడా నువ్వు అలా చంపుతావు. నిన్ను అంత బలంగా వాడుకుంటాను, నీకేమీ భయం లేదు. నువ్వు వారందరినీ కూడా హతం చేసి నీ యొక్క ప్రజలకు నువ్వు
విడుదల కలుగజేస్తావు, కాబట్టి వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళు అని చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క దూతను పరీక్షిస్తున్నాడు. ఈస్ టెస్టింగ్ గాడ్స్ ఏంజెల్. దేవుని యొక్క దూతను పరీక్షిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ కూడా నువ్వు నాతో చెప్తున్నావు, కానీ ఇంతకీ నువ్వు దేవుడివేనా? నువ్వు దేవుడు పంపించిన దూతవా కాదా? లేదంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి నీ ఇలాగ నువ్వు ఒకవేళ అలా డ్రెస్అప్ అయి నువ్వు నన్ను మోసం చేస్తున్నావేమో, నీ మాట నమ్మి నేను వెళ్ళి యుద్ధానికి వెళ్తే నేను చచ్చిపోతే, కాబట్టి ఈ నీ మాటలు నేను నమ్మాలంటే నాకు ఒక సూచన చేయి, నాకు ఒక సైన్ కావాలి. ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళి నీకు అర్పణ తీసుకొస్తాను, నైవేద్యం తీసుకొస్తాను, దాన్ని నువ్వు దహించేస్తే అప్పుడు నువ్వు దేవుడు అని నేను నమ్ముతాను. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు, ఒక మేక పిల్లను తీసుకున్నాడు, దాన్ని కోసాడు, దాంతో మాంసం వండాడు, తర్వాత ఒక తూమెడు గోధుమ పిండితో ఏమో రొట్టెలు తయారు చేశాడు. గంపలోని రొట్టెలు వేసి చికెన్ వేసి ఆ యొక్క మాంసాన్ని మటన్ ఆ మాంసాన్ని ఇది తర్వాత అది వండిన నీళ్ళేమో ఒక కొండలో పెట్టి తీసుకొచ్చాడు. ఇప్పుడు యెహోవా దూత ఏం చెప్పాడంటే, ఈ మాంసాన్ని రొట్టెల్ని ఆ రాయి మీద పెట్టని చెప్పాడు. రాయి మీద పెట్టిన తర్వాత యెహోవా దూత తన యొక్క చేతిలో ఉన్న కర్రతోటి ఆ యొక్క మాంసాన్ని రొట్టెలను టచ్ చేసిన వెంటనే ఆ రాయిలో నుంచి మంట వచ్చి దాన్ని దహించేసింది. వెంటనే దేవుని దూత మాయమైపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా సంబరపడిపోతున్నాడు గిద్యోను. ఆహా, నేను యెహోవా దూతను చూసేశాను అని చెప్పి చాలా సంతోషపడిపోయాడు. ఇది ఈ యొక్క గిద్యోను చేసిన పని. దేవుని మాటలు నమ్మడం లేదు. ఎందుకు తెలుసా? ఆ యొక్క వ్యక్తి ఉండాల్సిన స్థానంలో లేడు, తను చేయాల్సిన పని చేయట్లేదు, రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు. కాబట్టి దేవుని మాటను అంగీకరించలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. ఏదో అద్భుతాలు చేశాడంట కదా, అవన్నీ ఇప్పుడు ఎందుకు మాకు జరగట్లేదు అని అడిగాడు. తర్వాత ఏమో నా వల్ల కాదు, నాకేమీ బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పాడు. ఇప్పుడేమో యెహోవా దూతను నమ్మడం లేదు. సో మనకు ఈ విషయాలు ఈ యొక్క గిద్యోను జీవితంలో నుంచి మనకు కనిపిస్తాయి. గిద్యోను ఆ విధంగా దేవుణ్ణి పరీక్షించాడు, దేవుని మాటను నమ్మలేదు. దేవుడు పిలిచాడు, అయినా సరే ఆ పిలుపును అంగీకరించలేకపోయాడు. మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి స్థితిలోనే ఉంటామేమో. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపును అంగీకరించడానికి ఇష్టం లేక స్వాకులు చెప్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాము. దేవునికి అర్పణలు ఇచ్చేస్తాము కానీ మన హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడదు. ఇప్పుడు గిద్యోను అదే చేశాడు. ఏం చేశాడంటే, ఇప్పుడు యెహోవా దూతను చూశాను కదా అని చెప్పి చాలా సంతోషపడి అదే రాతి మీద ఒక బలిపీఠాన్ని కట్టేశాడు. ఒక బలిపీఠాన్ని కట్టి ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించేసి ఒక పేరు పెట్టేశాడు, యెహోవా సమాధానకర్త అని. ఎందుకంటే యుద్ధం చేయడం ఇష్టం లేదు గిద్యోను. దేవుడేమో యుద్ధానికి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు యుద్ధం అయ్యి కోరుకోడు దేవుడు. మన దేవుడు సమాధానానికి కర్త, కాబట్టి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పి బలిపీఠానికి ఒక మంచి పేరు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇలా చేశాడు. ఇప్పుడు తర్వాత మరొక విషయం జరిగింది. ఇప్పుడు దేవుడు గిద్యోను టెస్ట్ చేశాడు, గిద్యోను పరీక్షించాడు. అది 25-26 వచనాల్లో మనకు కనిపిస్తుంది. 25-26 వచనాలు. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల రెండవ ఎత్తును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడని యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాడు. ఇప్పుడు యెహోవా దూతను చూశాను అని చెప్పి బలిపీఠం కట్టి సంబరపడిపోయి వెళ్ళిపోయి పడుకున్నాడు గిద్యోను. దేవుడు అక్కడితోటి వదిలేయలేదు. ఇప్పుడు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఏంటంటే ముందుగా అంటే రాబోయే రోజుల్లో ఒక గొప్ప బాధ్యతను గిద్యోనుకు అప్పచెప్పబోతున్నాడు దేవుడు. ఎందుకంటే తన సైన్యాన్ని ఇశ్రాయేలును విమోచించి ఒక గొప్ప బాధ్యతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ పనిని సరిగా నిర్వర్తిస్తాడో లేదో దేవునికి తెలియదు. కాబట్టి ఒక చిన్న టెస్ట్ చేయాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏం చెప్పాడంటే, నీవు మీ నాన్న కట్టిన బయలు విగ్రహం ఉంది కదా, ఆ బలిపీఠాన్ని పడగొట్టాలి, ఆ విగ్రహాన్ని నువ్వు పడగొట్టాలి. చాలా పెద్ద టాస్కే.
కదా. దాన్ని పడగొడితే ఊర్లో ఉన్న ప్రజలు ఊరుకోరు, వాళ్ళంతా వచ్చి గొడవ చేస్తారు, అవసరమైతే చంపేస్తారు. చంపేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు, ఎందుకంటే వారు పూజిస్తున్నారు దాన్ని. ఇప్పుడు ఆ పని చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేయాల్సిన పని, ఎక్కడైతే ఆ బలిపీఠం ఉందో ఆ బలిపీఠాన్ని పడగొట్టి అదే రాతి మీద నువ్వు బలిపీఠాన్ని కట్టాలి నాకు. ఎక్కడైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని కోసి దాన్ని కట్ చేసి, అది చెక్కతో చేయబడిన విగ్రహం, దాన్ని కట్ చేసి ఆ యొక్క విగ్రహాన్ని నాకు మంటగా పెట్టి బలి అర్పించాలి. అంటే ఆ విగ్రహం బూడిదైపోవాలి. ఈ బలిపీఠం పడగొట్టబడి నా బలిపీఠం ఆ యొక్క రాతి మీద నిలబడాలి. ఇది ఎవరు కట్టించింది? వాళ్ళ నాన్న కట్టాడు. బయలుదేవతకు వాళ్ళ నాన్న కట్టాడు. ఇప్పుడు ఆ పని చేయాలి. ఈ యొక్క టాస్క్ దేవుడు ఇచ్చాడు. అంటే ఏ విగ్రహం అయితే వారు పూజించారో ఆ విగ్రహం బూడిదైపోవాలి. ఏ బలిపీఠం దగ్గర అయితే వారు బలులు అర్పించారో అదే బలిపీఠం దగ్గర యెహోవా బలిపీఠము నిలబడాలి. ఇంకొక విషయం కూడా మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, ముందుగా దేవుని దూతను చూసిన తర్వాత గిద్యోను ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ తన నైవేద్యాన్ని యెహోవా దూత తీసుకున్న స్థలంలో ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టేసి వెళ్ళాడు. కానీ అతనిలో ఉన్న లోపం ఏమిటంటే, అతని ఇంటిలో ఉన్న లోపం ఏమిటంటే, అతని ఇంటిలోనే ఒక బలిపీఠము, ఒక విగ్రహం ఉంది. వాళ్ళ నాన్నే దాన్ని కట్టించాడు. సో దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, మనలో దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నప్పుడు వాటిని తీసుకోకుండా నీవు దేవునికి సమర్పించుకుంటే దేవుడు దాన్ని అంగీకరించడు. నీ అర్పణలు దేవుడు అంగీకరించడు, నీ నైవేద్యాలు దేవుడు అంగీకరించడు. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే, మనలో దేవునికి విరుద్ధమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసుకోవాలి. అప్పుడు దేవుని దగ్గర నువ్వు వెళ్ళి అర్పణ అర్పిస్తే నీ కానుకలు, నీ జీవితము, నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా దేవుడు అప్పుడు అంగీకరిస్తాడు. గిద్యోను తన ఇంట్లోనే బలిపీఠం ఉంది, బయలు విగ్రహం ఉంది, కానీ దేవుడికి ఇంకొక బలిపీఠం కట్టేసి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడానికి ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, ఈ బలిపీఠం నువ్వు తీసివేసే, ఆ విగ్రహాన్ని నువ్వు కాల్చివేయాలి. ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది దేవుడు పరీక్షించేది. ఒకటేమిటంటే, తన కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క బయలు అనే బలిపీఠాన్ని తీసివేస్తాడా లేదా, ఇదొకటైతే, తర్వాత తన హృదయంలోని ఉన్నటువంటి విషయాలు తను తీసివేస్తాడా లేదా, దేవుడు అప్పచెప్పే పనిని అతను చేయగలడా లేదా. రెండవది ఏమిటంటే, ఈ యొక్క విగ్రహాన్ని తీసివేయాలంటే, ఈ బలిపీఠాన్ని పడగొట్టాలంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ప్రజలెవరు కూడా ఒప్పుకోరు, తన జనాంగం ఎవరు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేస్తాడో గిద్యోను, ప్రజలను సంతోషపడతాడా లేదంటే దేవుడైన నన్ను సంతోషపడతాడా? ప్రజల ఇష్టాన్ని నెరవేరుస్తాడా లేదంటే నా ఇష్టాన్ని నెరవేరుస్తాడా? ఇదొక టెస్టింగ్. ప్రజలను సంతోష పెట్టేవాడు ప్రజాసేవకుడు అవుతాడు, కానీ దేవుని సంతోష పెట్టేవాడు దేవుని సేవకుడు అవుతాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, దేవుని సేవకుడు అవ్వాలంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనుషులను సంతోష పెడితే దాని వలన దేవుడు సంతోషపడ్డు, అది దేవునికి ఇష్టం లేని పని. ఇప్పుడు గిద్యోను మొత్తానికి ధైర్యం తెచ్చుకున్నాడు. చాలా పెద్ద పని చెప్పాను, నేను చేయగలనా అని అనుకున్నాడు. కానీ పగలు చేస్తూ ఊర్లో వాళ్ళంతా కూడా చూస్తారు, కష్టం, పబ్లిక్ గా చేయలేము, కాబట్టి రాత్రి కూడా చేస్తాం అందరూ పడుకున్నాక అని చెప్పి తన దగ్గర ఒక 10 మందిని తీసుకుని వెళ్ళి బలిపీఠాన్ని పడగొట్టేశాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నటువంటి 2వ ఎద్దు, 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎద్దును తీసుకొచ్చి అక్కడ బలి అర్పించమన్నాడు దేవుడు. ఆ విగ్రహాన్ని కాల్ చేసి దాంతో బలి అర్పించాడు. అంతా జరిగిపోయింది రాత్రికి రాత్రి. ఉదయం లేచిన వెంటనే ఊర్లో ఉన్న ప్రజలంతా కూడా చూశారు, ఎవడు చేశాడు ఈ పని చెప్పి అందరూ చాలా కోపంగా ఉన్నారు. తెలుసుకున్నారు, మొత్తానికి తెలుసుకుని వీళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ తండ్రి పేరు యోవాషు. ఇంటికి వచ్చి, యోవాషు నీ కొడుకును ఒకసారి బయటికి పంపించి వాడిని చంపేయాలి, ఎందుకంటే వాడు బయలు దేవతను నరికేశాడు, బలిపీఠాన్ని పడగొట్టాడు, వాడు మరణానికి పాత్రుడు అని చెప్పి వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు. ఇప్పుడు యోవాషు వారి తన తండ్రి ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే బయలు బలిపీఠాన్ని ఎవడ పడగొట్టాడు నాకు తెలియదు. బలిపీఠం ఒకవేళ పడిపోయి ఉంటే వాడు దేవుడైతే వాడే తెలుసుకుంటాడు ఎవడు పడగొట్టాడు, వాడినే వాదించుకోమని చెప్పండి, మీకెందుకు అంత కంగారు అని చెప్పి వారి మీద సీరియస్ అవుతాడు యోవాషు. కానీ ప్రజలు ఇష్టపడరు. ఆ యొక్క బలిపీఠాన్ని పడగొట్టింది నీ కొడుకే కాబట్టి నీవు నీ కొడుకుని పంపించాలి, వాడిని మేము చంపేస్తామని చెప్తున్నారు. ఇందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే, దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు లోకం నీ కూడా రాదు.
దేవుడు ఒక పని చేయమని నిన్ను నిలబెట్టినప్పుడు ప్రజలంతా కూడా నీకు సపోర్ట్గా ఎప్పుడు కూడా రారు. వారు నీకు దండలు వేసి చప్పట్లు కొట్టి మంచి వెల్కమ్ ఎవరు కూడా చెప్పరు. వారు నీ మీద తిరుగుబాటు చేస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను అసహించుకుంటారు, అవసరమైతే నిన్ను వెలివేస్తారు, లేదంటే నిన్ను చంపుతారు కూడా. దేవుని కోసం మనం నిలబడినప్పుడు ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు గిద్యోను అలాగే నిలబడ్డాడు. ఊరి ప్రజలంతా కూడా వచ్చి తిరుగుబాటు చేస్తే యోవాషు ఒకే ఒక మాట చెప్తాడు, ఏంటంటే మీరు బయలుకు మద్దతు ఇస్తారా, లేదంటే నా కొడుకును రక్షిస్తారా, లేదంటే నా కొడుకుకు మద్దతు ఇస్తారా. ఇంకొక విధంగా ఆ మాటను మనం ఆలోచిస్తే, మీరు పాపానికి మద్దతు ఇస్తారా, లేదంటే దేవునికి మద్దతు ఇస్తారు. ఎవరైతే బయలుకు మద్దతు ఇస్తారో వాడు ఇప్పుడే చచ్చిపోవాలి. వాడిని ఇప్పుడే నేను చంపుతాను. బయలుకు ఎవరైతే మద్దతు ఇస్తారో, నా కొడుకుని లేదంటే దేవునికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు బ్రతుకుతారు. ఈ మాట చెప్తారు యోవాషు. సో ఈ యొక్క టెస్టింగ్ లో నుంచి మనకు ఈ మాటలు కనిపిస్తాయి. గిద్యోను పాస్ అయ్యాడు. దేవుడు తన ఇంటిలో ఉన్నటువంటి బలిపీఠాన్ని పడగొట్టాడు. ప్రజలను సంతోష పెడతాడా, దేవుణ్ణి సంతోష పెడతాడా, దేవుడు చెక్ చేశాడు. కానీ దేవుణ్ణి గిద్యోను సంతోష పెట్టాడు. దేవుని పక్షముగా నిలబడినందుకు ఊరంతా ఒకటే తిరుగుబాటు చేశారు. కానీ గిద్యోను భయపడలేదు. గిద్యోను తండ్రి లేదంటే గిద్యోను వారిద్దరూ కూడా దేవునికి మద్దతు పలికారు, పాపానికి మద్దతు పలకలేదు. సో ఈ రోజున ఇదే ప్రశ్న దేవుడు మనం అడిగితే మన సమాధానం ఎలా ఉండదు? మన మద్దతు దేవునికా లేదా పాపానికా? నువ్వు మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా, లేదంటే దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా? నీలో ఇంకా లోపాలు ఉంటే కనుక నీవు దేవుని మాట అంగీకరించలేవు. ఇది గిద్యోను అంతకు ముందు అంగీకరించలేకపోవడానికి కారణం. దేవుణ్ణి పరీక్షించడానికి, దేవుని మీద అనుమానం పడడానికి, దేవుని మాటను అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే తన ఇంటిలోనే ఈ యొక్క విగ్రహం ఉన్నది. కాబట్టి దాన్ని తీసివేయడానికి దేవుడు ఈ యొక్క పరీక్ష పెట్టాడు. నువ్వు దేవునికి మద్దతు పలికితే బ్రతుకుతావు, పాపానికి మద్దతు పలికితే చచ్చిపోతావు. ఇది ఈ యొక్క విషయంలో మనకు అర్థమవుతుంది. ఇది జరిగిన తర్వాత గిద్యోను అంతటితో దేవుని మాటను అంగీకరించి వెళ్ళిపోలేదు యుద్ధానికి. మరలా 2 సార్లు పరీక్షించాడు. అది కూడా చూద్దాం. 37వ వచనం నుంచి 40వ వచనం వరకు అది కనిపిస్తుంది. 37 to 40 verse. Chapter 6 verse 37 to 40. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల ఎంతియు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవుడితో అని ఆలోచన జరిగాను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండాను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవేమో. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవుడితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండే. ఈ పని అయిపోయింది. ప్రజలందరూ కూడా వచ్చి తిరుగుబాటు చేశారు. వారిని మాట్లాడి పంపించేశారు. బయలుదేవత విగ్రహం కోసం ఇంకేమీ డిస్కషన్ చేయలేదు వాళ్ళు. ఇది అయిన తర్వాత మిద్యానీయులు అమాలేకులను తీసుకుని వారు యుద్ధానికి సిద్ధపడి వీరి దగ్గరలో ఒక ప్రాంతానికి వచ్చి నిలబడ్డారు. ఈ వార్త వీరికి తెలిసింది. వెంటనే గిద్యోను బోర ఊదాడు. తర్వాత వీరి యొక్క కుటుంబీకులందరూ కూడా వచ్చారు. తర్వాత వేరే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారంతా కూడా సిద్ధపడ్డారు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించాను అని ఉంటుంది. అతనిని రేపింది, యుద్ధానికి వెళ్ళడానికి ప్రేరేపించింది. ఇప్పుడు వారంతా కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు, యుద్ధం చేయాలి. ఇప్పుడు కూడా గిద్యోను దేవుని మాట నమ్మట్లేదు. ఇంకొకసారి ఏం చేస్తున్నాడంటే మళ్ళీ దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను యుద్ధానికి పంపిస్తానంటున్నావు కదా, యుద్ధంలో నేను గెలుస్తానో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుంటాను. నీవే దేవుడువో కాదో ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటాను. ఏమిటంటే, నేను గొర్రె బొచ్చు పెడతాను రాత్రి బయట, నేలంతా కూడా పొడిగా ఉండాలి, ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. ఉదయం లేచి నేను చూసిన తర్వాత ఈ పని జరిగితే కనుక నేను నిన్ను నమ్ముతాను అని చెప్పాడు. రాత్రి గొర్రె బొచ్చు బయట పెట్టాడు. ఉదయం లేచి చూసేటప్పటికి నేల అంతా పొడిగా ఉంది, గొర్రె బొచ్చు మాత్రమే తడిసింది. ఇప్పుడు బొచ్చు తీసాడు, దాన్ని బాగా పిండాడు, బకెట్లో వాటర్ వచ్చింది, నమ్మాడు.
నేను చెప్పినట్టు బాగానే జరిగింది. జరిగిన తర్వాత మరలా ఇంకొకసారి అడుగుతున్నాడు. నువ్వు ఒకసారి పర్మిషన్ ఇస్తే ఇంకొకసారి నేను శోధించుకుంటాను విత్ పర్మిషన్. దేవుని పర్మిషన్ తోటి శోధించుకోవడానికి మరొకసారి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేల అంత మీద కూడా మంచు పడాలి, బొచ్చు మీద మాత్రం, గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు, అది మాత్రం పడకుండా. ఇది కూడా జరిగితే అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుంటాను నువ్వు నన్ను పంపిస్తున్నావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అదే చేశాడు. మరలా మరుసటి రోజు అదే చూసుకున్నాడు. చూసిన తర్వాత గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉంది, నేలంతా కూడా తడి. ఇలాగ 2 సార్లు శోధించాడు. ఎంత జరిగినా సరే గిద్యోను దేవుని మాటను అంగీకరించలేకపోయాడు, నమ్మలేకపోయాడు. నాకు ఒక సూచన కావాలి, నాకు ఒక అద్భుతాన్ని ఏదైనా చేసి చూపించు అని చెప్పి దేవుడిని అడిగాడు. దేవుడు పిలిచిన వెంటనే కంప్లైంట్స్ ఇచ్చేశాడు. తర్వాత ఏమో బలి అర్పించేశాడు, కానీ ఇంట్లోనే ఉన్న బయలు విగ్రహాన్ని తీసుకోలేదు. దాన్ని దేవుడు తీయమన్న తర్వాత దేవుని కోసం ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రజల వైపు నిలబడలేదు, కానీ దేవుని వైపు నిలబడి ఆ విగ్రహాన్ని తీసేశాడు, దేవుణ్ణి సంతోషపెట్టాడు. మంచిగానే అంత జరిగింది. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో కూడా, ఆ చివరి క్షణంలో కూడా దేవుణ్ణి మరలా శోధిస్తున్నాడు. ఇది గిద్యోను జీవితం. యుద్ధానికి ముందు తన జీవితం మనకు ఈ 6వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా కనిపిస్తాయి. సో ఒకసారి మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకుందాం. గిద్యోను జీవితంతో సరిపోల్చుకుందాం. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు నేను రక్షించుకోవడానికి ఆహ్వానించినప్పుడు, దేవుడు తన పనిని చేయడానికి నీకు ఏదైనా పనిని అప్పగించినప్పుడు ఫిర్యాదులు చేస్తున్నావేమో, కంప్లైంట్స్. వాళ్ళెవరి జీవితంలో అలా జరిగింది, అది మాకు కూడా జరిగితే మేము వచ్చేస్తామండి, లేదంటే మాకు అర్హత లేదండి, ఇది మా వల్ల కాదు, ఇలాంటి కబుర్లు చెప్తూ మనము తప్పిపోతున్నామేమో. ఇది నా వల్ల కాదు, నాకు ట్రైనింగ్ లేదు, లేదంటే నాకు ఇది అలవాటు లేదు, ఇది మనకు సెట్ కాదు, లేదంటే ఇది మన వల్ల కాదు అని చెప్పి, అర్హతలు లేవు నాకు అని చెప్పి తప్పించుకుంటున్నామేమో. లేదంటే ఏదేదో మేము విన్నామండి, వారి జీవితాల్లో ఏదో జరిగిందంట, అదే కానీ మా జీవితాల్లో జరిగిపోతే కనుక మేము దేవుణ్ణి నమ్ముకుంటామండి, లేదంటే అద్భుతాల కోసం చూస్తున్నామేమో. గిద్యోను సూచనలు చేయమన్నాడు, ఒక సైన్స్ కావాలి, నాకు అద్భుతాలు కావాలి. దేవుడి దగ్గరికి రావడానికి నేటి రోజుల్లో చాలా మంది ఇదే కోరుకునేది. మా పిల్లలకి పెళ్లి అవ్వట్లేదు, పెళ్లి అయిపోతే కనుక దేవుడిని నమ్ముకుంటామండి, లేదంటే మాకు పిల్లలు పుట్టట్లేదు, మాకు పిల్లలు పుడితే కనుక మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, లేదంటే మాకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వచ్చేస్తే కనుక దేవుణ్ణి మేము నమ్ముకుంటాం, మాకు జబ్బు తగ్గట్లేదు, మా జబ్బులు తగ్గించేస్తే మేము దేవుణ్ణి నమ్ముకుంటాం. ఇలా జబ్బుల కోసం, ఉద్యోగాల కోసం, నీ అవసరాల కోసం దేవుని దగ్గరికి వస్తే అది నిజమైన విశ్వాసం కాదు, నువ్వు నిజమైన క్రైస్తవుడివే కాదు. నీ యొక్క కులంలో, లేదంటే నీ యొక్క ఆస్తికి తగ్గట్టుగా మంచి గొప్ప సంబంధం మా అమ్మాయికి వచ్చేస్తే మేము దేవుణ్ణి నమ్ముకున్నందుకు మేము చాలా సంతోషపడిపోతాం, చాలా అని చెప్పి కబుర్లు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక నువ్వు విశ్వాసవే కాదు, నువ్వు అన్యుడివి, అన్యురాలివి, అంతకంటే దారుణమైన స్థితిలో ఉంటావు. నువ్వు నీది విశ్వాసమే కాదు. అద్భుతాలు, సూచనలు, లేదంటే నాకు క్వాలిఫికేషన్ లేదు, అర్హత లేవు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నామంటే ఒక మాట చెప్పనా, నువ్వు నిజంగా రక్షించబడలేదు. గిద్యోను తన జీవితాన్ని దేవునికి అర్పించేసుకోవడానికి వెళ్ళిపోయాడు, కానీ తనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన తీసుకోలేదు ముందుగా. అది నిజమైన రక్షణ కాదు, దాన్ని దేవుడు అంగీకరించడు. అందుకే నువ్వు ఇది తీసే బాబు, తర్వాత నీ బలి నేను స్వీకరిస్తానని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు. సో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే, దేవుని దగ్గరికి రావాలంటే కనుక నువ్వు మొదటిగా నీలో ఉన్న వ్యతిరేకమైనవి ఇలాంటివన్నీ కూడా తీసివేసుకోవాలి. అవి నీలో నుంచి పోకపోతే నువ్వు ఇలాగే ఫిర్యాదులు చేసుకుంటూ, నాకు క్వాలిఫికేషన్ లేదని చెప్తూ, నాకు సూచనలు కావాలి, అద్భుతాలు కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని చెప్తూ వాటి వెనకాల పరిగెడుతూ వెళ్ళిపోతావు. సో వాటి మీద నువ్వు డిపెండ్ కావద్దు, అద్భుతాలను కోరుకోవద్దు, సూచనలు కోరుకోవద్దు, అర్హతలు కోరుకోవద్దు. వాటిని దేవుడు పట్టించుకోడు. దేవునికి కావాల్సింది ఏమిటంటే నీవు కావాలి. దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు రావాలంటే నీ యొక్క జీవితాన్ని దేవుడికి అర్పించుకోవడానికి రావాలి. నువ్వు చచ్చిపోతే నరకానికి పోకూడదు, పరలోకానికి వెళ్ళాలని కోరుకుని రావాలి. అంతేగాని దేవుని దగ్గరికి వస్తే నాకేదో మంచి జరుగుతుంది, ఈ యొక్క ఆలోచనలు ఎందుకు వచ్చినాయంటే చాలా మంది సేవకులు దేవుణ్ణి డాక్టర్ని చేశారు.
దేవుణ్ణి ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేస్తారు. నీకు అప్పులు ఉన్నాయా, రా దేవుని దగ్గరికి వచ్చి నీకు అప్పులు పోతాయి. నీకు జబ్బు ఉందా, దా దేవుని దగ్గరికి వచ్చి నీకు స్వస్థత చేస్తాడు. ఈ రోజు నా స్వస్థత సేవకులు ఒక్కడే కనిపించట్లేదు. చాలా మంది సోషల్ మీడియాలో వారిని వెటకారం చేస్తున్నారు. ఈ రోజున వారు చెప్పిన మాటలకి, వారు చేసిన పరిస్థితులను బయటికి తీసుకొచ్చి ఏరి వీళ్ళు ఒక్కరు కూడా కనిపించట్లేదే అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు వస్తారు? వారికే భయం, ఎక్కడ ఈ వైరస్ వచ్చేస్తుందా అని. దేవుడు స్వస్థతలు చేస్తాడు, కానీ స్వస్థతలే మెయిన్ అని పెట్టుకుని చేయడం అది తప్పు. అది నీ యొక్క ఆత్మ రక్షించబడడానికి నీకు దేవుని వద్దకు రావాలి. గిద్యోను అవే కోరుకున్నాడు. అందుకే దేవుడు దాన్ని అంగీకరించలేదు. తన బలి, తనలో ఉన్న ఆ యొక్క బయలు నువ్వు తీసివేసుకున్న తర్వాత మాత్రమే దేవుడు అంగీకరించాడు. సో ఇలాంటి స్థితిలో ఉంటే కనుక ఈ రోజైనా మన స్థితి మార్చుకుందాం. దేవునికి మన జీవితాన్ని అర్పించుకుందాం. దేవుని పిలుపును అంగీకరించు. దేవుని పిలుపును అంగీకరించడానికి, దేవునికి నువ్వు సమర్పించుకోవడానికి ముందు నీకు దేవునికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని తీసివేసుకోవాలి. తర్వాత మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. అండ్ దేవుని నమ్ముకున్న తర్వాత ప్రజలు నీ వెనకాల రారు. మనుషులు నీ వెనకాల వచ్చి నీకు దండ వేసి చప్పట్లు కొట్టారు, నువ్వు క్రైస్తవుడు అయ్యావు కదా, నీకు ఇదిగో చాలా మంచి గొప్ప ఆస్తులు ఇస్తామని అప్పుడు కూడా నీ వెనకాల రారు. పైగా నిన్ను నిందిస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను వెలివేస్తారు, అవసరమైతే నిన్ను చంపేస్తారు కూడా. వాటిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలి. తర్వాత దేవునికి వ్యతిరేకమైనవి తీసివేయాలి. అది ఎలా తీయాలంటే, ఎక్కడైతే నువ్వు పడిపోయో అదే స్థలంలో దేవుడు నిన్ను నిలబెట్టాలి. అదే స్థలంలో ఏదైతే నీకు అడ్డుగా ఉందో దాన్ని దహించేయాలి. ఆ పాపం అనేది బూడిదైపోవాలి, అది పూర్తిగా నశించిపోవాలి. అప్పుడు దేవుడు మనలను బలపరుస్తాడు, వాడుకుంటాడు. గిద్యోను బలవంతుడే, కానీ బలహీనుడిగా కనిపించాడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ తనలో ఉన్నాయి కాబట్టి. అందుకే బలహీనుడైన బలవంతుడు. ఇప్పుడు ఈ బలహీనత అంతా కూడా దేవుడు తీసాడు. ఆ విగ్రహం పోయింది, మనుషులను సంతోషపెట్టే స్థితిలో లేడు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా తనలో నుంచి పోయి, తనకు దేవునికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో దాన్ని దహించేశాడు. ఈ బలహీనతలన్నీ కూడా పోయిన తర్వాత ఇప్పుడు బలవంతుడిగా దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు ముందుకు వెళ్ళి యుద్ధం చేయబోతున్నాడు. అది వచ్చే వారం మనం ఆలోచిద్దాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం, మన జీవితాలు పరిశీలించుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుందాం. విన్న వాక్యాన్ని ఒకసారి మన హృదయంలో భద్రం చేసుకొని మనము పరీక్షించుకుందాం. మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఆలోచించుకుందాం. దేవుడు పిలిస్తే ఆ పిలుపును నువ్వు అంగీకరించగలిగే స్థితిలో ఉన్నావా? దేవుని పిలుపును నువ్వు అంగీకరించగలిగి దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే స్థితిలో ఉన్నావా లేదో ఒకసారి ఆలోచించుకుందాం. ఒకసారి పరిశీలన చేసుకుంటూ మన జీవితాలు ఆలోచించుకుందాం. దేవుని పిలుపును అంగీకరించే స్థితిలో ఉన్నామా లేదా? లేదంటే అనేక కంప్లైంట్స్ ఇస్తూ వారెవరి జీవితంలో జరిగినాయి, మా జీవితంలో ఎందుకు జరగట్లేదు, మాకు ఒక అద్భుతం చూపించు, మాకు ఒక మిరకిల్ చేయి, అప్పుడు నేను నమ్ముతాను, ఇలాంటి సాకులు చెప్తూ తప్పించుకుంటాడు. దేవుడికి నీ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. దేవుడికి కావాల్సింది నీవు. దేవుడికి నీ అర్పణ అర్పించే ముందు నీ హృదయాన్ని ముందు కల్పించాలి. నీకు దేవునికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని తీసేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు.